శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మహాపుణ్యక్షేత్రంలో శ్రీ శివ పంచాయతన మహారుద్రయాగం మీ గోత్రనామాలతో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. సెల్ నంబర్ 8328611324. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 19వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, బుధవారం. తిథి చతుర్దశి, ఉదయం 8:29 వరకు. తదుపరి అమావాస్య. నక్షత్రం స్వాతి, ఉదయం 7:50 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:03 నుంచి 3:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:35 నుంచి 12:21 వరకు. అమృతకాలం రాత్రి 12:40 నుంచి 2:26 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:13. సూర్యాస్తమయం సాయంత్రం 5:24. ఈరోజు విశేషం కార్తీక కృష్ణ చతుర్దశి, బుధవారం. బుధవారం నాడు సంభవించే కార్తీక కృష్ణ చతుర్దశి అత్యంత శక్తివంతమైన పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున కార్తీక మాసం ముగింపు దశకు చేరుకుంటున్న సమయం కావడంతో ఆధ్యాత్మిక ప్రకంపనలు గరిష్ట స్థాయిలో ఉంటాయి. ఈ పవిత్ర రోజు యొక్క విశిష్టతను గమనిస్తే కార్తీక మాసం శివుడికి, విష్ణువుకి ఇద్దరికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. అందులోనూ కృష్ణపక్షం చివరి రోజుల్లో వచ్చే చతుర్దశి తిథి సాక్షాత్తు లయకారకుడైన పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన సమయం. ఈ రోజుకు 1000 రెట్ల శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే కార్తీక మాసంలో చేసే చిన్నపాటి శివారాధన అయినా సరే జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేస్తుంది. ఈరోజు బుధవారం కావడం మరొక విశేషం. బుధవారం వినాయకుడికి, మహావిష్ణువు స్వరూపమైన బుధగ్రహానికి సంబంధించిన రోజు కాబట్టి ఈరోజు శివుణ్ణి ఆరాధించడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోవడమే కాకుండా గణపతి అనుగ్రహంతో విఘ్నాలన్నీ తొలగి బుధగ్రహ అనుగ్రహంతో బుద్ధి బలం, వ్యాపార అభివృద్ధి కలుగుతాయి. అంటే ఇది హరిహర తత్వాన్నే కాకుండా శివ, గణేష తత్వాన్ని కూడా మిళితం చేసుకున్న అద్భుతమైన రోజు. ఈ రోజున చేసే పూజ పితృదేవతలకు కూడా సంతృప్తినిస్తుందని శాస్త్రవచనం. చతుర్దశి తిథిని రిక్త తిథి అని కూడా అంటారు. అంటే ఇది లౌకిక కార్యాలకు అంత మంచిది కాకపోయినా ఆధ్యాత్మిక సాధనకు, మంత్రసిద్ధికి, శత్రుబాధల నివారణకు, కోర్టు కేసుల పరిష్కారానికి, ఆరోగ్య సమస్యల నివారణకు అమోఘమైన రోజు. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయానికి ముందే సుమారు 4:30 నుంచి 5:30 మధ్య నిద్రలేవాలి. కార్తీక మాసం నియమం ప్రకారం చన్నీటి స్నానం చేయడం అత్యంత శ్రేయస్కరం. దగ్గరలో నది కానీ, చెరువు కానీ ఉంటే అక్కడ స్నానం ఆచరించడం వల్ల గంగా స్నాన ఫలితం దక్కుతుంది. లేదంటే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలం లేదా పవిత్ర నదీ జలాలను కలుపుకొని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి అని స్మరిస్తూ తలస్నానం ఆచరించాలి. స్నానం చేసేటప్పుడు నువ్వుల నూనెను శరీరానికి రాసుకొని స్నానం చేయడం ఈ తిథి నాడు ఆరోగ్యానికి చాలా మంచిది. స్నానానంతరం శుభ్రమైన దుస్తులు ధరించి ముందుగా నిత్య పూజా మందిరంలో దీపారాధన చేయాలి. కార్తీక మాసం దీపాలకు పెట్టింది పేరు కాబట్టి ఈరోజు ఉదయం, సాయంత్రం 2 పూటల నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. గుమ్మం ముందు, తులసికోట దగ్గర తప్పనిసరిగా దీపం ఉంచాలి. ఈరోజు మాస శివరాత్రి కాబట్టి రోజంతా ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం ఉండడం చాలా మంచిది. పూర్తిగా ఉండలేని వారు పండ్లు, పాలు స్వీకరించి ఏకభూతం చేయవచ్చు. పూజా విధానం విషయానికి వస్తే ఈరోజు ప్రధాన దైవం పరమేశ్వరుడు. శివలింగానికి రుద్రాభిషేకం చేయడం ఈరోజు అత్యంత ప్రధానం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలతో శివలింగాన్ని అభిషేకించాలి. ముఖ్యంగా కార్తీక మాస శివరాత్రి నాడు మారేడు దళాలతో శివుణ్ణి పూజించడం వల్ల కలిగే పుణ్యం వర్ణనాతీతం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం అంటూ బిల్వ పత్రాలతో శివాష్టోత్తరం చదవాలి. ఈరోజు బుధవారం కాబట్టి పూజ ప్రారంభంలో వినాయకుడికి గరికను సమర్పించి ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టడం మర్చిపోకూడదు. ఇది విద్యాటంకాలను తొలగిస్తుంది. అలాగే శివుడికి ఇష్టమైన పదార్థాలైన పాయసం లేదా గారెలను నైవేద్యంగా సమర్పించవచ్చు. సాయంత్రం వేళ శివాలయానికి వెళ్లి దీపారాధన చేయడం ఈ రోజు ఉన్న ముఖ్యమైన విధి. శివాలయంలోని గర్భగుడిలో కాకుండా ధ్వజస్తంభం దగ్గర లేదా ముఖద్వారం వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. వీలైతే 365 ఒత్తుల కట్టను వెలిగించడానికి ఈరోజు చాలా అనువైనది. ఆకాశ దీపాన్ని దర్శించుకోవడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. ఈ పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.
ప్రధానంగా ఈరోజు శివారాధన చేయడం వల్ల అపమృత్యు భయం తొలగిపోతుంది. అంటే ప్రమాదాల బారిన పడకుండా రక్షణ లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈరోజు చేసే రుద్రాభిషేకం గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఔషధ సేవనం చేస్తున్న వారు ఆ మందులు త్వరగా పనిచేయడానికి ఈరోజు ధన్వంతరిని లేదా మృత్యుంజయ స్వామిని ప్రార్థించడం మంచిది. బుధవారం నాడు చతుర్దశి రావడం వల్ల ఇది విద్యార్థులకు చాలా మంచి రోజు. చదువులో ఏకాగ్రత లేకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు ఉన్న విద్యార్థులు ఈరోజు గణపతిని, మేధా దక్షిణామూర్తిని పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు, ముఖ్యంగా వాణిజ్యం, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి ఈరోజు పూజ చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది. శత్రువులు, కోర్టు కేసులు, అప్పుల బాధలు ఉన్నవారు ఈ చతుర్దశి రోజున ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేస్తే ఆ సమస్యల నుంచి త్వరగా బయటపడే మార్గం దొరుకుతుంది. కార్తీక మాసంలో చేసిన దీపారాధన వల్ల ఇంట్లోని దారిద్ర్యం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనసులోని కోరికలు నెరవేరడానికి, మానసిక ప్రశాంతతకు ఈరోజు ధ్యానం చేయడం చాలా ఉపకరిస్తుంది. చివరిగా ఈరోజు సాయంత్రం పూజ ముగిసిన తరువాత కార్తీక పురాణంలోని అధ్యాయాలను చదువుకోవడం లేదా వినడం ఆచారంగా వస్తోంది. రాత్రి వేళ శివనామ స్మరణ చేయడం, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మనస్సు నిర్మలమవుతుంది. కార్తీక మాసం ముగుస్తున్న తరుణంలో ఈరోజు చేసే దాన ధర్మాలు కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయి. బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయడం లేదా పేదవారికి అన్నదానం చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఇది పితృదేవతలకు కూడా స్వర్గ ప్రాప్తిని కలిగిస్తుందని నమ్ముతారు. మొత్తం మీద నవంబర్ 19వ తేదీ వచ్చే ఈ కార్తీక కృష్ణ చతుర్దశి భక్తికి, ముక్తికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి రాజమార్గం వంటిది. భక్తి శ్రద్ధలతో ఈ రోజును వినియోగించుకుంటే ఈశ్వరుని కృప మనపై సదా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు మహాశివుణ్ణి లేదా మీ ఇష్టదైవాన్ని పూజించినా, ప్రార్థించినా ఓం నమః శివాయ అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్స్ రూపంలో తెలియజేసి లక్షల మంది ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యాన్ని కల్పించండి. మీ కామెంట్ ద్వారా ఎంతోమంది ఈరోజు స్వామివారి నామాన్ని స్మరిస్తారు. ఆ పుణ్యం మీకు కూడా లభిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. మంచి నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. విశేష ధనలాభం సూచిస్తుంది. బాధ్యతలను శ్రద్ధతో నిర్వర్తించండి. ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సుఖ సంతోషాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు, అదనపు రాబడి ఉంటుంది. కాంట్రాక్టులు పొందుతారు. యత్న కార్యసిద్ధి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో పురోగతి. నిస్వార్థంగా పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాల్లో లాభపడతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులను కలుస్తారు. ఈరోజు వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్నేహితులు, బంధుమిత్రులతో పనులు అనుకూలిస్తాయి. వాహనం వల్ల పనులు జరుగుతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. ఆదాయం బాగానే ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. అందరితో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. కొత్త వస్తువులు కొనే అవకాశం ఉంది. దగ్గరి ప్రయాణాలు కలిసి వస్తాయి. దీర్ఘ ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణ రంగం, భూముల వ్యవహారం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అభివృద్ధినిచ్చే మార్గాన్ని ఎంచుకోండి. విజయం సాధిస్తారు. ఆర్థిక భారం పెరగకుండా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చకండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మీ ఆశయాలు నెరవేరవచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగాలలో చేరుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. దగ్గరి వారితో అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించాలి. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ప్రారంభించిన పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. రావాల్సిన సొమ్ము కొంత చేతికి అందవచ్చు.
ఉద్యోగ ప్రయత్నాలు నలుగురి సహాయంతో కొనసాగుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో అధికారులతో స్నేహంగా ఉంటూ మంచి పేరు పొందుతారు. అనవసరపు విషయాలలో తలదూర్చకుండా పనులు చేసుకోవడం, ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం అవసరం. ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలపై శ్రద్ధ నిలుపుతారు. ఆరోగ్యం నయమవుతుంది. స్నేహితులు, బంధువర్గంతో సంబంధాలు వృద్ధి చెందుతాయి. నిత్య వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను జాగ్రత్తగా చేసుకోవాలి. చదువు కలిసి వస్తుంది. పై చదువులకు వెళ్లే అవకాశం ఉంది. ఇష్టదేవతా దర్శనం శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు ధర్మ మార్గంలో పయనించండి. విజయం దక్కుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. ముఖ్య కార్యాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. ధైర్యంగా ఎదుర్కోవాలి. కాలానుగుణంగా నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు, అనుకోని ప్రయాణాలు, అప్పులు చేస్తారు. కష్టానికి తగిన ఫలితం. శాంతి లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. ఆదాయంలో హెచ్చుతగ్గుల వల్ల స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో పనులు ఆలస్యం కావచ్చు. అనవసరపు ఖర్చులు పెరగవచ్చు. వ్యయాల నియంత్రణపై మనసు నిలిపి ఆదాయం పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో సిబ్బంది సహాయం లభిస్తుంది. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నా ఖర్చులు పెరగవచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల సహాయం, ప్రోత్సాహం లభిస్తాయి. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సమస్యల వల్ల కొన్ని పనుల్లో ఆలస్యం జరగవచ్చు. పిల్లల శుభకార్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం చదవండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు నిబద్ధతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుతారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. అవగాహన సామర్థ్యంతో పనిచేయండి. ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థిక అంశాల్లో జాగ్రత్త. ఒకటి చేయబోతే మరొకటి అవుతుంది. మిత భాషణంతో సమస్య తొలగుతుంది. శుభవార్తను వింటారు. ఆకస్మిక ప్రయాణాలు, ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు పనికిరాదు. సోదరులతో విభేదాలు తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు వృత్తి వ్యాపారంలో తాత్కాలిక లాభాలు ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రారంభించిన పనుల్లో ఆలస్యం జరగవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడుల నిర్ణయాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం ఉత్తమం. తక్షణ ప్రయోజనాలను ఆశించి పనులు చేయడం మంచిది. ఆర్థిక సమస్యల వల్ల సర్దుబాట్లు అవసరం పడవచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగులతో అనుకూలంగా ఉంటుంది. సంతృప్తిగా పనులు చేస్తారు. పై అధికారులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. లలితా సహస్రనామం చదవండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి కీర్తి, మనశ్శాంతి లభిస్తాయి. ధనలాభం విశేషంగా ఉంటుంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. కాలం సహకరిస్తుంది. మంచి భవిష్యత్తుకు అవసరమైన పునాదులు వేయండి. పెద్దల సహకారం లభిస్తుంది. మీ వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఉద్యోగ వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆశయం నెరవేరుతుంది. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. ఆస్తుల విషయంలో పాత తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో అనుకూలంగా ఉంటుంది. చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు కొనసాగుతాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్నేహితులు, ఆత్మీయుల వల్ల సంతృప్తి, మంచి సహకారం లభిస్తాయి.
రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు శ్రద్ధగా పనిచేయండి. చక్కటి విజయం సొంతమవుతుంది. కోరికలు నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. చంచలత్వం పనికిరాదు. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఎవరితోనూ గొడవ పడవద్దు. ఆర్థిక విషయాల్లో శ్రద్ధ అవసరం. క్రమంగా విజయం లభిస్తుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక సంతృప్తి ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. పిల్లల చదువు విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రతతో పనులు చేస్తారు. నలుగురి విశ్వాసాన్ని పొందుతారు. శుభకార్య ప్రయత్నాలలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆలోచించి సమయానుకూలంగా పనులు చేస్తారు. వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి. వ్యాపారం కొంత అనుకూలంగా ఉన్నా పెద్ద పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. ఇంట్లో భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారి ఆత్మస్థైర్యం ముందుకు నడిపిస్తుంది. చంచలత్వంతో ఇబ్బందులు వస్తాయి. సకాలంలో స్పందించాలి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి. సొంత నిర్ణయం రక్షిస్తుంది. గందరగోళ పరిస్థితులకు దూరంగా ఉండండి. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఒప్పందాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాల మేలు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అనవసరపు ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఈరోజు చదువులు రాణిస్తారు. పై చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన సొమ్ము చేతికందడంలో ఆలస్యం జరగవచ్చు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సంతృప్తిగా ఉంటారు. వివాహాది శుభకార్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సమస్యలను అధిగమిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పెద్దలను గౌరవించడం వల్ల పనులు కలిసి వస్తాయి. మనసు నిలిపి పట్టుదలతో పనులు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. ఇంట బయట వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటూ ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట స్థితి ఉంది. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వాలి. వ్యాపార లాభాలు ఉంటాయి. గృహ సౌఖ్యం లభిస్తుంది. స్వల్ప విఘ్నాలు ఉన్నా ఒక శుభం జరుగుతుంది. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. స్పష్టతతో సంభాషించండి. మిత్రబలం పెరుగుతుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ఆస్తి లాభం ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహించాలి. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాల శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆత్మీయులు, బంధువర్గంతో సంతృప్తిగా ఉంటారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు చక్కగా కొనసాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతాయి. నలుగురి సహకారం లభిస్తుంది. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలలో కొంత ఆలస్యమైన ఫలితాలు అనుకూలిస్తాయి. నిర్లక్ష్యం చేయకుండా పనులను పట్టుదలతో పూర్తి చేయడం అవసరం. కోర్టు, ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాలలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. రోజువారీ వ్యాపారం కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారంలో సిబ్బంది అనుకూలత వల్ల ఫలితాలు సంతృప్తిగా ఉండవచ్చు. ఇష్ట దైవాన్ని స్మరించాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి.
ఈరోజు ఈ రాశి వారికి తెలివిగా వ్యవహరిస్తే విజయం చేకూరుతుంది. నూతన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సహనంతో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపార నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలంటే ఏకాగ్రతతో పనిచేయండి. కాలానుగుణంగా నిర్ణయాలను తీసుకోండి. భవిష్యత్తు శుభప్రదం చేసుకోవడానికి కష్టపడతారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనుకోని విధంగా ధనలాభం చేకూరుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల స్థితి ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్య అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈరోజు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ కోర్టు ప్రభుత్వ పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. పాత సమస్యలను అధిగమిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగుల ప్రోత్సాహం ఉంటుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. మంచి పేరును సంపాదిస్తారు. ఆదాయం కూడా సంతృప్తికరంగా ఉంటుంది. భార్య పిల్లలతో కొన్ని విషయాల్లో చర్చలు జరపవచ్చు. అనవసరపు కాలయాపన లేకుండా పనులు నిర్వర్తించడంపై మనస్సు నిలపడం మంచిది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. ఆర్థికంగా లాభపడతారు. చాకచక్యంగా వ్యవహరిస్తే ఆటంకాలు ఎదురుకావు. లక్ష్మీ కటాక్షంతో రుణ బాధలు తగ్గుతాయి. ప్రయత్నపూర్వక విజయం ఉంటుంది. ఉద్యోగ బలం సంపూర్ణం. శ్రమ పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబపరమైన సహకారం లభిస్తుంది. ఆనందించే అంశం ఒకటి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. పిల్లల వల్ల ఈ ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. ఈ రోజు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో ముఖ్యమైన పనుల్లో జాప్యం ఉండవచ్చు. పిల్లల చదువు వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త పరిచయాల వల్ల పనులు నెరవేరుతాయి. వృధా ఖర్చులు కూడా ఒక పక్కన గోచరిస్తున్నాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆర్థిక సమస్యల వల్ల కొత్త పనుల ప్రారంభంలో ఆలస్యం ఉండవచ్చు. వెంకటేశ్వర స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి కోరికలు నెరవేరుతాయి. కార్యానుకూలత విశేషంగా ఉంటుంది. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. శ్రమకు తగ్గ గౌరవం లభిస్తుంది. బంధాలు బలపడతాయి. అదృష్ట యోగం ఉంది. దగ్గర వారి సూచనలు అవసరం. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకతను సంపాదిస్తారు. గృహ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య పరిరక్షణ అవసరం. వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు. ఈరోజు ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువు ఉద్యోగాల విషయంలో అనుకూలత ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగం లభిస్తుంది. ఆఫీసులో తోటి ఉద్యోగులు అధికారుల ప్రోత్సాహం. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. మంచి పనుల వల్ల ఖర్చులు ఉండవచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. సర్దుబాట్లు అవసరం పడవచ్చు. వృధా ఖర్చులను నియంత్రించడం అవసరం. ఉత్సాహంతో పనులు చేస్తారు. అనుకూల ఫలితాలను పొందుతారు. ఇంట్లో భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉన్న రాజకీయ ప్రభుత్వ పనుల్లో ఖర్చులు గోచరిస్తున్నాయి. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. ఏకాగ్రత అవసరం. ఓర్పు సహనంతో పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. సరైన దిశానిర్దేశంతో ముందడుగు వేస్తే మంచి ఫలితం సిద్ధిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇబ్బంది కలిగించే వారికి దూరంగా ఉండాలి. ఒక మేలు జరుగుతుంది. ఆరోగ్య కుటుంబ సమస్యలు కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయి.
విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ఈరోజు స్థిరాస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తి ఉంటుంది. నలుగురికి సహాయ సహకారాలు అందిస్తారు. అనేక కారణాల వల్ల ఖర్చులు గోచరిస్తున్నాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. భాగస్వాముల సహకారంతో వ్యాపారం అభివృద్ధి మార్గంలో వెళ్తుంది. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. ఇంట్లో భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ఇంట బయట వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలతో ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓం నమః శివాయ. 29వ రోజు కార్తీక పురాణం వ్రత కథ, పూజా విధానం, పాటించవలసిన నియమాలు. 29వ అధ్యాయం. అంబరీషుడు దూర్వాసుని పూజించుట. ద్వాదశి పారాయణము. అత్రి మహాముని అగస్త్యుడి వారితో ఈ విషయముగా సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు మళ్లీ ప్రారంభించాను. ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రమాణములు ఆచరించి పాదముల్ని కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకుని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందు ఒక సామాన్య గృహస్థుణ్ణి. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును. ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టానికి నన్ను మన్నింపుడు. మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండడం చేత తమకు ఆతిథ్యం ఇవ్వవలనని ఆహ్వానించితిని. కాన నా ఆతిథ్యము స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుణ్ణి చేయుడు. మీరు దయార్థ హృదయులు. మొదట కోపంతో నన్ను శపించినను మరలా నా గృహానికి విచ్చేసిరి. నేను ధన్యున్నైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూసే భాగ్యం నాకు కలిగింది. అందులకు నేను మీ ఉపకారముని మరువలేకున్నాను. మహానుభావ, నా మనస్సంతోషము చేత మిమ్ములెట్లు స్తుతింపవలనో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడియుందును. కాన ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణుని యందును మనస్సు కలవాడయుండునట్లుగా నన్ను ఆశీర్వదించుడు అని ప్రార్థించి సహపంక్తి భోజనానికి దయచేయమని ఆహ్వానించాను. ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుణ్ణి ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణాల్ని కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియచేయుచున్నవి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానుడువైనావు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిన ఈ స్వల్పమైన కోరికను తప్పకుండా నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడువగు నీకు మనస్తాపము కలుగచేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభవించితిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము కాక మరొకటి యగునా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టం ప్రకారము పంచభక్ష పరమాన్నాలతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడంగుడు ప్రశంసించి అంబరీషుణ్ణి దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్ళాను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది. ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యం కలదో గ్రహించితివి కదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలము పొందును.
ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసము నుండి పగలెల్లా హరినామ సంకీర్తనముతో గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేదా వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టివానికి సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నను ఆ ఘడియలు దాటకుండానే భుజింపవలెను. ఎవరైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ కూడా చేయవలెను. ఏ ఒక్కటి కూడా విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రమూ సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయకుండా కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలయే కాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యుడి వారికి బోధించిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకోనత్రింశోధ్యాయము 29వ రోజు పారాయణం సమాప్తం. పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని అధ్యాయాలను వీడియోల రూపంలో మీకు అందిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక పురాణంలోని మిగిలిన అధ్యాయాల వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.